చేయుత పెన్షన్లన్నీ పెంచుతామని ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మిర్యాలగూడ ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున పెన్షన్దారులతో ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఎస్పీ నల్గొండ జిల్లా అధ్యక్షులు బకారం శ్రీనివాస్ మాదిగ, దైద సత్యం మాదిగ, విహెచ్పిఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ హౌమద్ ఖాన్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు 6,000 చేయుత పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేయుత పెన్షన్లన్నీ పెంచుతామని ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మిర్యాలగూడ ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున పెన్షన్దారులతో ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఎస్పీ జిల్లా నల్గొండ అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగ, దైద సత్యం మాదిగ, విహెచ్పిఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు 6,000 చేయుత పెన్షన్దారులకు 4,000 పెన్షన్ పెంచి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ పెన్షన్లు తీసుకుంటున్న పెన్షన్దారులను మోసం చేసిన రేవంత్ రెడ్డి 20 నెలలు గడుస్తున్నా కూడా పెన్షన్ల మీద ఒక్క మాట కూడా మాట్లాడకుండా 60 లక్షల మంది పెన్షన్దారులను మరియు కొత్తగా పెన్షన్ అప్లై చేసుకున్న 10 లక్షల మందిని రేవంత్ రెడ్డి మోసం చేశారని అన్నారు. మోసం చేసిన ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని, ఆయన ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి అర్హుడు కాదని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికైన తర్వాత ఒక మాటగా అబద్ధాల ముఖ్యమంత్రిగా చరిత్రలో రేవంత్ రెడ్డి నిలిచిపోతారని గుర్తు చేశారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఇచ్చిన కార్యాచరణలో భాగంగా ఈరోజు వికలాంగులు మరియు చేయుత పెన్షన్ తీసుకునే పెన్షన్దారులతో ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడించామని, ఈ పోరాటం ఇంతటితో ఆగిపోదని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకునే వరకు ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. పెన్షన్లు పెంచకుండా మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనంతరం తహసీల్దార్ని కలిసి పెన్షన్లు పెంచే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ జిల్లా ఇన్ఛార్జ్ మోహన్ మాదిగ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ పట్టణ అధ్యక్షులు రాజ్కుమార్, అంబేద్కర్ సంఘం పట్టణ అధ్యక్షులు దైదా శ్రీనివాస్, దైదా వెంకట్, దైదా శరత్, ఈ కార్యక్రమంలో చేయుత పెన్షన్దారులు మరియు వికలాంగుల సంఘాల నాయకులు మదన్ నాయక్, దర్శనం సైదులు, వల్లపు దాసు, శ్రీను, శ్రీనివాస్, వీరాపురం నరసింహ, షేక్ అఫ్సర్, బంటు యాదమ్మ, బంటు జానకమ్మ, దేవయ్య, భద్రారెడ్డి, వజ్రగిరి విజయ్, సుధాకర్, రాజు, సైదులు, దనకొండ వెంకన్న, దార వెంకన్న, పంటు లక్ష్మమ్మ, ఎండి కలీం బాబా, ఎండి అలీమా బేగం, ఎస్కే అమీనా బేగం, ఓర్సు లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చేయుత పింఛన్ల మహాధర్నా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో మహాధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా కృష్ణమాదిగ గారి పిలుపు మేరకు చేయుత పింఛన్లకు 2,000 రూపాయలు వస్తున్నటువంటి పింఛను 4,000 రూపాయలు పెంపు కొరకు, అదేవిధంగా కొత్త పింఛన్లు 4 సంవత్సరాల సంది కూడా కొత్త పింఛన్లు ఇప్పటి వరకు కూడా రాకపోవడం అదొకటి. అదేవిధంగా వికలాంగులకు ఇస్తున్నటువంటి 4,000 రూపాయల పెన్షన్ 6,000 రూపాయల పెన్షన్ కొరకై, అదేవిధంగా వికలాంగులకు కూడా సర్టిఫికెట్లు ఉండి కూడా ఇప్పటి వరకు పింఛన్ రాని వాళ్ళు 4 సంవత్సరాల సంది దరఖాస్తు పెట్టుకుని ఎదురు చూస్తున్నటువంటి వికలాంగులు, అదేవిధంగా చేయుత పింఛన్దారులు కూడా 4 సంవత్సరాల సంది కొత్త పింఛన్లకు దరఖాస్తు పెట్టుకొని ఇప్పటి వరకు రాని వాళ్ళు, అదేవిధంగా ఈ పింఛన్ల పెంపు కొరకు, కొత్త పింఛన్ల మంజూరు కొరకై ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో కృష్ణమాదిగ గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అన్ని మండల కేంద్రాలలో ఎంఆర్ఓ గారులకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ధర్నా కార్యక్రమం చేస్తూ అన్ని మండల కేంద్రాలలో మండల ఎంఆర్ఓ గారికి విజ్ఞప్తి చేస్తూ ఎంఆర్ఓ గారికి సిఫారసులు చేసి గౌరవశ్రీ మన రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకువెళ్లాల్సిందిగా కోరుతూ ఎంఆర్ఓ మండల రెవెన్యూ అధికారులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మరి దీనిలో భాగంగా ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది చేయుత పింఛన్దారులు ఉన్నారు. మరి అందరికీ కూడా పింఛన్లు వస్తున్నాయి, కొంతమందికి చాలా వరకు పింఛన్లు రావట్లేదు. మరి అదేవిధంగా ఈ 50 లక్షలు ఇంటికి ఒక 4 వేసుకున్న 2 కోట్ల మంది జనాభా అవుతారు ఈ రాష్ట్రంలో చేయుత పింఛన్దారులు అన్న సంగతి మర్చిపోవద్దు. అదేవిధంగా ఈ చేయుత పింఛన్దారులు 2 కోట్ల జనాభా ఏదనుకుంటే గెలిపేయాలన్నా ఓడగొట్టాలన్నా కూడా అన్నింటిలో ఉంటారనే సంగతి ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు గుర్తించుకోవాలని నేను ఈ సందర్భంగా
చేస్తున్నా. అదేవిధంగా గత పాలకులు కూడా ఇదే విధంగా చేసిరు. వాళ్ళకు కూడా చేత పింఛన్దారులందరూ కూడా ఇదే విధంగా బుద్ధి చెప్పినాం. ఇప్పుడు కూడా ఇకనైనా మా పింఛన్లు పెంచకపోతే ఏం చెప్తామో ఏం చేస్తామో ఈ చేత పింఛన్దారుల సందర్భంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ అప్పీలు చేస్తున్నాను, ప్రాధాయపడుతున్నాను. చేత పింఛన్లు తక్షణమే వెంటనే పెంచాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటూ జై వికాస్ ద్వారా తెలియజేస్తున్నాము. దాన్ని గవర్నమెంట్కి సమర్పించి వీళ్ళకి పెన్షన్ వచ్చే విధంగా తమ వంతు సహకారం అందిస్తారని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్ వస్తారు. వికలాంగులు ఉన్నారు, ముసలాళ్ళు ఉన్నారు, కొడుకులు కోడళ్ళు పెట్టిన ఉన్నారు. ఈ 2000 పింఛన్ తోటి మేము ఎట్లా బతకాలి? వేలెక్క బతకాలి. మన పింఛన్ కాడికి పోతే ఒకరి మీద ఒకరు దోచేసి మనం ఒకరి మీద దోచేస్తే ముక్కు ముద్దు పట్టి రక్తం మొత్తం వచ్చింది. ఆంధ్రలో ఇంటికి వచ్చి అమ్మ అమ్మని పిలిచిస్తున్నారు.